సో హాయ్ హలో గైస్, అందరికీ నమస్తే. నేను మీ జ్వాలా ముఖేష్ని. మీరు చూస్తున్నారు జ్వాలా తెలుగు విద్య యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి మనకి ఏపీ పాలిసెట్ 2020కి సంబంధించిన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఏంటి, మొత్తం అంటే డేట్స్ ఏంటి అనే మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేసుకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మనకి ఫస్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే, సో ముందుగా అయితే మీరు ఏపీ పాలిసెట్ 2020 ఎగ్జామినేషన్లో అయితే క్వాలిఫై ఉండాలి. సో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఈ కౌన్సిలింగ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు, ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి ఫస్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ సర్టిఫికేట్ సబ్మిషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. సో మీరు వచ్చేసి ఈ స్టెప్ అనేది మీ ఇంట్లోనే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీ బయట ఇంటర్నెట్ సెంటర్స్ ఉంటాయి కదా మనకి, సో అక్కడైనా మీరైతే చేయొచ్చు. సో మీరు ఏ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి అంటే, ఇక్కడ మీరు ఉంది చూసారా, appoliset.nic.in అని చెప్పేసి. సో ఆ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు అయితే పైన మెనూ బార్లో మీకు ఉంటుంది అనమాట. సో ఆన్లైన్ సర్టిఫికేట్ సబ్మిషన్ అండ్ ఫీ పేమెంట్ అని చెప్పేసి ఆడ ట్యాబ్ టచ్ చేసినట్లయితే, మీరు ఒకవేళ మీ ఓసీ క్యాండిడేట్స్ అయి ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అదైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ బీసీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఎవరైతే ఫీజు రింబర్స్మెంట్కి అప్లై చేసుకుంటారు, సో ఎవరికైతే ఫీజు రింబర్స్మెంట్ కావాలో వాళ్ళు వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనకి January 1, 2017 తర్వాత ఇష్యూ అయి ఉండాలి. సో అవి మాత్రమే వ్యాలిడ్. అండ్ నెక్స్ట్ మనకి రీజన్ ఆఫ్ స్టడీ డీటెయిల్స్. సో మనకి ఏ క్లాస్ ఎక్కడ చదివారు ఏంటనేది మొత్తం అక్కడ అడుగుతుంది అనమాట. సో దాన్ని బట్టి మీ రీజన్ అయితే, అంటే లోకల్ స్టేటస్ కోసం అని చెప్పేసి, సో మీ రీజన్ అయితే అక్కడ సేవ్ అయిపోతుంది. సో తర్వాత మీ సర్టిఫికేట్స్ ఇవన్నీ అప్లోడ్ చేసేసిన తర్వాత, అంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రాసెసింగ్ ఫీ అయితే పే చేయమంటుంది అనమాట. సో ప్రాసెసింగ్ ఫీ అంటే మనకి ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 700 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 400 రూపీస్ అయితే పే చేయాలి. అండ్ నెక్స్ట్ మనకి బ్యాంక్ ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా కట్ అవుతాయి, అవి కూడా మొత్తం ఓకేనా. మన గవర్నమెంట్ వెళ్ళేది మాత్రం ఈ 700 ఈ 400 ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది, అండ్ నెక్స్ట్ మనకి ఆన్లైన్ సర్టిఫికేట్ సబ్మిషన్ ఎలా చేయాలి అండ్ ఎప్పటి నుంచి చేయాలి అని అడుగుతారు కదా. సో మీకైతే వెబ్సైట్ అనేది October 12th నుంచి అయితే ఓపెన్ అవుతుంది. సో October 12th నుంచి October 17th లోపు ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలి, ఓకేనా. ఇది పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ నెక్స్ట్ మనకి ఆన్లైన్లో సర్టిఫికేట్ సబ్మిషన్ అనేది ఈ ప్రాసెస్ మాత్రం 12th to 17th వరకు అయితే డేట్ ఉందన్నమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి ప్రాసెసింగ్ ఫీ ఎవరికైతే సక్సెస్ఫుల్గా పే అవుతుందో, సో తర్వాత పే అయ్యంగానే మీరు ఆ రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకోవాలి. సో ప్రింట్ చేసేసుకున్న తర్వాత మీకు ఆ లాగిన్ ఐడి నెంబర్ అనేది వస్తుంది ఒకటి. సో ఎవరికైతే ఆన్లైన్లోనే సర్టిఫికేట్ సబ్మిషన్ అయిపోయి ఎవరికైతే వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందో వాళ్ళకి లాగిన్ ఐడి నెంబర్ అయితే ఒకటి మీ మెసేజ్ ద్వారా వస్తుందన్నమాట. సో ఏ నెంబర్కి వస్తుందంటే, ఏపీ పాలిసెట్ 2020 అప్లై చేసుకునేటప్పుడు మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చుంటారో, సో ఆ మొబైల్ నెంబర్కి అయితే మీకు లాగిన్ ఐడి నెంబర్ అయితే వస్తుంది. సో లాగిన్ ఐడి నెంబర్ రాకుండా విజిట్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అయితే వస్తుంది. సో వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్కి మీ దగ్గరలో ఉన్న కౌన్సిలింగ్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ తర్వాత మీకు ఈ క్రియేట్ పాస్వర్డ్ అనేది నేను ఇంకో వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటికే వీడియో అయితే లెంత్గా వచ్చి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి లాగిన్ ఐడి, ఈ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ పాస్వర్డ్ మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకంటే మీకు వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మీ కాలేజ్లో ఏ కాలేజ్ అయితే మీకు అలాట్ అయి ఉంటుందో, సో ఆ కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు అయితే ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ మనకి కొంతమంది క్యాండిడేట్స్కి ఏంటంటే, క్యాండిడేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్, కాంటాక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. వీళ్ళు మాత్రము దగ్గరలో ఉన్న కౌన్సిలింగ్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనకి షెడ్యూల్ చూసుకున్నట్లయితే, ఎవరికైతే ఇన్కంప్లీట్ అయి ఉంటుందో సో వాళ్ళకి అంటే దగ్గరికి వెళ్ళి, అంటే హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అటెండ్ అవ్వాలి కదా కౌన్సిలింగ్కి. సో వాళ్ళకి వచ్చేసి October 14th, 15th, 16th, 17th, సో ఈ 4 days అయితే ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తారు. సో దాంట్లో వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ నుంచి 9000 ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళకి వచ్చేసి October 14th కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి 9001 ర్యాంక్ నుంచి 24,000 ర్యాంక్ వరకు వచ్చేసి October 15th అయితే ఉంది మన కౌన్సిలింగ్. అండ్ నెక్స్ట్ మనకి 24,001 నుంచి 42,000 వరకు ఎవరికైతే ర్యాంక్స్ వచ్చినాయో సో వాళ్ళకి వచ్చేసి October 16th అయితే వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి 42,001 నుంచి ఇంకా లాస్ట్ ర్యాంక్ వరకు October 17th నుంచి అయితే మనకి October 17th వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో వెరిఫికేషన్ ఈ డేట్స్ అయితే తెలుసు. సో టైమింగ్ ఏంటి బ్రో అంటే, మార్నింగ్ 9 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఎవ్రీ డే, ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి ఎవరైతే ఆంగ్లో ఇండియన్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, సిఏపి, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోటాలో ఉంటారు కదా, సో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మీకు స్టేట్ మొత్తానికి మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నియర్ బెంజ్ సర్కిల్, విజయవాడ, సో ఈ కాలేజ్లో మాత్రమే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో 14th వచ్చేసి ఆంగ్లో ఇండియన్, పిహెచ్ అండ్ సిఏపి కేటగిరీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం
14th మాత్రమే మీకు సర్టిఫికేట్ అయితే వెరిఫై చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకి అక్టోబర్ 15th వచ్చేసి స్పోర్ట్స్ కోటా వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అక్టోబర్ 16th వచ్చేసి ఎన్సీసీ కోటా వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనకి ఆప్షన్స్ ఎప్పుడు సెట్ చేసుకోవాలనుకుంటే మనకి అక్టోబర్ 12th నుంచి అక్టోబర్ 18th వరకు అయితే ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అక్టోబర్ 12th నుంచి అక్టోబర్ 18th వరకు అయితే ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఏ కాలేజీలో ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్లో కావాలి అని చెప్పేసి మనం ఆప్షన్ సెట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకి అక్టోబర్ 20th మనకి అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో మీకు ఆ రోజు తెలిసిపోతుంది ఏ కాలేజీలో ఏ సీట్ అలాట్ చేసుకున్నారో, మీకు ఏ సీట్ ఇచ్చారు అని చెప్పేసి అలాట్మెంట్ ఆర్డర్లో ఉంటుందన్నమాట. సో మీకు అలాట్మెంట్ ఆర్డర్ అంటే మీరు డైలీ చెక్ చేస్తూ ఉండండి. అండ్ మీకు మెసేజ్ ద్వారా కూడా తెలుస్తుంది సో మీకు ఏ కాలేజీలో ఏ సీట్ వచ్చేసిందని చెప్పేసి. సో ఇదే గాయ్స్ ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్. సో ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ జ్వాలా ముఖేష్ signing off. Bye friends and stay tuned with us.